మహాదేవుడి లీలా విలాసము, మహాశివ పురాణము, సచిత్ర నిత్య పారాయణ గ్రంథము. బ్రహ్మని కరుణించిన పరబ్రహ్మ. శాశ్వతం సర్వగం శాంతం బ్రహ్మణం బ్రాహ్మణ ప్రియం కపద్దినం కళామూర్తి మమూర్తి మమరేశ్వరం. బ్రహ్మ ఆర్తనాదం చేస్తూ ఒక చిన్న అసత్యానికి ఇంత పెద్ద దండన, దేవా ఇది అన్యాయం అంటూ వాపోయాడు. ఇదే సముచితము. బ్రహ్మ, నీవు కపటోపాయము చేత లోకాధిపత్యమును పొందవలెనని ప్రయత్నించావు. కాన ముల్లోకములలో ఎక్కడా నీకు ఆలయములు గాని క్షేత్రములు గాని ఉండవు. నీ మూర్తికి పూజా పునస్కారములు జరుగవు. పంచభూతాత్మలకు ప్రతీకలైన నా పంచముఖాలను పరిహసించి ఒక ముఖాన్ని పోగొట్టుకున్న నీవు శివశివ అంటూ నన్ను శరణుగోరావు గనుక ఇక నుంచి చతుర్ముఖుడుగా పిలువబడతావు. బ్రహ్మదేవుడు దుఃఖిస్తూ, తండ్రి విశ్వేశ్వర, దీనదయాళ, దేవ, శివమాయను తెలుసుకోలేక అజ్ఞానినై అహంకరించిన నన్ను ఇంత కఠినముగా దండించుట నీ వంటి పరమ పురుషునికి తగునా? తండ్రి, నన్ను కరుణించు, కనికరించు. శివ, ఈశ్వర, అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ అని విలపిస్తూ విశ్వేశ్వరుని పాదాల మీద పడ్డాడు. విష్ణుమూర్తి కల్పించుకుంటూ, విశ్వేశ్వర, పంచమ శిరస్సు ఛేదించబడటంతో ఈతని అహంకారము నశించినది. ఈ చతుర్ముఖుని కనికరించు అన్నాడు. విశ్వేశ్వరుడు శాంతించి, చతుర్ముఖ, నీ సృష్టి కర్తృత్వమును తిరిగి నీకే అప్పగిస్తున్నాను. శివశివ అంటూ నా శరణు జొచ్చావు గనుక సృష్టి జీవులకు నీవు పితృ సమానుడవుగాన ఇక నుండి యజ్ఞ యాగాది క్రతువులయందు గురుస్థానమును, పితృకర్మాది వైదిక కర్మలయందు ఆధిక్యమును అనుగ్రహిస్తున్నాను. పితృదేవుడివైన నీ గురుస్థానమును గుర్తించి పూజించని వారి యజ్ఞయాగాది పితృకర్మలన్నీ నిష్ప్రయోజనములైపోతాయి. అంతేకాదు, ఈ భైరవునిచే ఖండించబడిన నీ శిరస్సు పడిన ప్రాంతము బ్రహ్మకపాలము అను పేర లోక ప్రసిద్ధమగును. ఆ బ్రహ్మకపాలము వద్ద పితృకర్మలాచరించిన వారి పితామహాది వంశజులందరూ బ్రహ్మలోక ప్రాప్తిని పొందుతారు. ఇక నుంచి నీవు త్రిమూర్తులలో ఒకడివై భాసిల్లుతావు అని వరములు ప్రసాదించాడు. బ్రహ్మదేవుడు బ్రహ్మానందభరితుడై విశ్వేశ్వరుని పాదములను భక్తిగా కన్నులకద్దుకొని, ధన్యుడను దేవా, ఈశా ధన్యుడను అంటూ కృతజ్ఞతాపూర్వక వందనములు సమర్పించాడు. అప్పుడు మహేశ్వరుడు కేతకీ పుష్పాన్ని గాంచి, ఓసి, అసత్య సాక్ష్యమిచ్చితివిగాన ఇక నుంచి నీకు శివపూజార్హత లేదు అని శాసించాడు. కేతకీ పుష్పము మహేశ్వరుని పాదాల ముందు వ్రాలి, శివశివ, శివశివ, తండ్రి, బ్రహ్మదేవుని అభ్యర్థనను తిరస్కరించలేక అజ్ఞానము చేత ఈ తప్పుడు సాక్ష్యమిచ్చాను. నన్ను మన్నించి నా అపరాధమును క్షమించలేవా అని ప్రార్థించింది దీనంగా. పరమేశ్వరుడు దయాళుడై, ఓ కేతకీ, శివార్చనకు నీవు దూరమైన శివభక్తులందరూ తమ కేశపాశములందు, స్త్రీలు తమ శిరోజములందు నిన్ను ధరిస్తారు. పుష్పములలో అద్భుత సువాసనాభరితము పుష్పంగా, మొగలి పువ్వుగా నీవు చిరకీర్తిని ఆర్జిస్తావు అని వరమిచ్చి అనుగ్రహించాడు. ధేనువు కన్నీరు కారుస్తూ, ప్రభు, సర్వేశ్వర, బ్రహ్మ నన్ను నా గోజాతిని శపించునేమోనన్న భయంతో అసత్య సాక్ష్యమునకు సిద్ధపడ్డాను. తలలో అవునంటూనే తోకతో కాదంటూ సత్యాన్ని చాటాను. తండ్రి, అనుగ్రహించినా ఆగ్రహించినా నీదే భారం ఈశ్వర అని ప్రార్థిస్తూ భారాన్నంతటినీ ఫలాపేక్షరహితముగా ఈశ్వరునిపై వేసింది. ఈశ్వరుడు గోజాతిని కరుణిస్తూ, ఓ ధేనువా, అసత్యాన్ని సమర్థిస్తూ తల ఊపావుగాన నీ శిరోభాగాన్ని దర్శించిన వారికి పాపము, నీ పృష్ఠభాగము ద్వారా సత్యాన్ని తెలిపావుగాన నీ పృష్ఠభాగ దర్శనం పుణ్యప్రదమగునట్లు కటాక్షిస్తున్నాను. పశ్చాత్తాపాన్ని ప్రకటించావుగాన నీ సంతానముగా జన్మించే వృషభమును నా వాహనముగా స్వీకరించి మీ గోజాతినంతటిని అనుగ్రహిస్తున్నాను అని వరమిచ్చాడు. అంతలో నల్లటి భయంకరాకృతి ఒకటి పెద్దగా అరుచుకుంటూ అక్కడ ప్రత్యక్షమైంది.
శివాంశ నుండి ఉద్భవించిన భైరవుడు ఉలిక్కిపడి, దేవరా, ఈ భూతమెవరు? ఇది నా వైపు ఏల వస్తున్నది అని అడిగాడు. అది బ్రహ్మహత్యా మహాపాతకము. బ్రహ్మదేవుని శిరస్సు నరికి బ్రహ్మహత్యకి పాల్పడ్డావు గదా, ఆ పాపము ఈ మహాపాతకము రూపంలో నిన్ను పట్టి పీడించడానికి వచ్చింది అని చెప్పాడు ఈశ్వరుడు. బ్రహ్మహత్య మహాపాతకమా? దాని నుండి విముక్తి ఎలా లభిస్తుంది? ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే Please like, share and subscribe.